వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ స్పెషల్ ఫోకస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ మంత్రి విడదల రజనీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఆమెనే టార్గెట్ చేసిందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి రజనీపై గతంలో వచ్చిన ఆరోపణల్ని బేస్ చేసుకుని వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో రజనీతో సన్నిహితంగా మెలిగిన ఉద్యోగులు, కుటుంబ సభ్యులపై అనేక కేసులు నమోదయ్యాయి. తాజాగా రజనీ ప్రయాణిస్తున్న కారులోకి పోలీసులు ప్రవేశించి అందులో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రజనీ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పోలీసులు పట్టించుకోలేదు. తమ విధులకు ఆటంకం కలిగించారని, రజనీపైనే కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఈ సంఘటనతో వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి రజనీని టార్గెట్ చేసిందని అంటున్నారు. ఇప్పటికే రజనీపై గనుల యజమానిని బెదిరించిన దానిపై కేసులు నమోదైంది. ఇక రజనీ అరెస్ట్ తప్పదా? లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. విడుదల రజనీ రెండు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని పేరు. గత ప్రభుత్వంలో రజనీ మంత్రిగా పనిచేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రజనీ, ఆమె బంధువులు, ఆమెతో పనిచేసిన అధికారులు, పిఏలపై పలు కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేట లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాని తమ వద్ద నుంచి రజనీ 2.5 కోట్లు బెదిరించి వసూలు చేశారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేశారు. ఈ కేసులలో విడుదల రజనీతో పాటు ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణ, అప్పటి విజిలెన్స్ ఏరియా డైరెక్టర్ జాషువా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు రజనీ. హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న సమయంలో మధ్యంతర బెయిల్ వస్తుందని ఆశించారు. ఇంతలో రజనీ మరిది గోపిని హైదరాబాద్ వెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం గోపి రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో ఉన్నారు. గోపిని అరెస్టు చేసిన మరుసటి రోజే స్టోన్ క్రషర్ కేసులో ఉన్న నిందితులకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి రజనీకి పిఏగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది. విడుదల రజనీకి చెందిన సోషల్ మీడియా వింగ్ కు శ్రీకాంత్ రెడ్డి అడ్మిన్. టీడీపీ నాయకులను టార్గెట్ చేసి కించపరిచే విధంగా పోస్టులు పెట్టారని కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. అయితే చిలకలూరిపేటలో శ్రీకాంత్ రెడ్డిపై చీటింగ్ కేసు సైతం నమోదైంది. చిలకలూరిపేటకు చెందిన రత్నారెడ్డి కంప్లైంట్ ఇచ్చాడు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ అన్ని సెంటర్లకు, పాఠశాలలకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్ల సప్లై చేసే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి శ్రీకాంత్ రెడ్డి తన నుంచి 28 లక్షల రూపాయలు తీసుకున్నాడని రత్నారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి శ్రీకాంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి 41A కింద నోటీసులు ఇచ్చారు. కేసుకు సంబంధించి విచారణ కోసం పోలీసులు శ్రీకాంత్ రెడ్డిని స్టేషన్ కు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చినా లెక్క చేయలేదట. ఇటీవల చిలకలూరిపేట నియోజకవర్గ నాదెండ్ల మండలం జంగాలపల్లి గ్రామంలో పర్యటించారు విడుదల రజనీ. ఈ సందర్భంలో పోలీసులు రజనీకాంత్ ను రౌండ్ చేశారు. ఏమిటి హడావిడి అని పోలీసులను ప్రశ్నించారు మాజీ మంత్రి. శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేయడానికి వచ్చామని, మీ కారులోనే అతడు ఉన్నాడని పక్కా సమాచారం మా వద్ద ఉందని చెప్పారు. ఏ కేసుపై అరెస్టు చేస్తున్నారో తనకు చెప్పాలని, అరెస్టు వారెంట్, FIR కాపీ చూపాలని రజనీ సిఐని అడిగారు. అరెస్టుకు సంబంధించిన విషయాలు మీకు చెప్పవలసిన అవసరం లేదని అనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తన కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్ కు తెచ్చి తాను అప్పగిస్తానని చెప్పినా పోలీసులు అంగీకరించలేదు. కారులో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు కారు డోర్లు తీయడంతో రజనీ సీరియస్ అయ్యారు. కారు డోర్ తీసేందుకు ప్రయత్నిస్తుండగా సిఐతో వాగ్వాదానికి దిగారు. కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అతను హాజరవుతారని చెప్పారు మాజీ మంత్రి. అలాగే నోటీసులు ఇవ్వకుండా తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. తన కారులో శ్రీకాంత్ రెడ్డి ఉన్న సంగతి తెలుసుకొని అవమానకరంగా తన కారు తనిఖీ చేయడం సరికాదని రజనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిని అన్న కనీసం గౌరవం లేకుండా పోలీసులు ప్రవర్తించడం కరెక్ట్ కాదన్నారు. కారిడోర్ సిఐ తెరుస్తున్న సందర్భంలో రజనీ అడ్డుకున్నారు. శ్రీకాంత్ రెడ్డిని ఉన్నపలంగా అరెస్టు చేయవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తే మా విధులకు ఆటంకం కలిగించారని కేసులు నమోదు చేస్తామని విడుదల రజనీని హెచ్చరించారు పోలీసులు. ఎట్టకేలకు శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు పోలీసులు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విడుదల రజనీ, ఆమె కుటుంబం, ఆమెతో సన్నిహితంగా ఉన్న వారిపై ఒక పద్ధతి ప్రకారం కేసులు నమోదవుతున్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
పాసుమర్రు గ్రామంలో పెద్ద ఎత్తున జగనన్న కాలనీలలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. స్టోన్ క్రషర్ యాజమాని నుంచి రజనీ గ్యాంగ్ 2.5 కోట్ల రూపాయలు బెదిరించి వసూలు చేశారని ఆరోపణలు వెలువెత్తాయి. అయితే ఈ కేసు రజనీని ప్రస్తుతం ఇరకాటంలో పెట్టింది. ఈ కేసుకు సంబంధించి విడుదల రజనీ మరిది గోపి అరెస్ట్ అయ్యారు. మరోవైపు రజనీ మామయ్య భూ కబ్జా చేశారని ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. దీనిపై ఇంకా కేసుల వరకు వెళ్లలేదు. అయితే త్వరలోనే కేసులు నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇంకోవైపు జర్మనీలో ఉండే రజనీ మరో మరిదిపై రాముపై సోషల్ మీడియా కేసు నమోదు చేశారు. పిల్లి కోటి అనే ఐటీడీపీ అధ్యక్షుడు రజనీపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తన పార్టీ కార్యాలయంపై మాజీ మంత్రి రజనీ దాడి చేయించారని, ఫర్నిచర్ తో సహా మొత్తం ధ్వంసం చేశారని చెబుతున్నారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయడమే కాకుండా దాడికి ప్రేరేపించిన రజనీపై కూడా కేసు నమోదు చేయాలని పోరాటం చేస్తున్నారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు ప్రవర్తించిన తీరు వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇందుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని చిలకలూరిపేటకు వచ్చి రజనీని పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశం పెట్టి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ ఆరోపించారు. నాయకుల ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్న పోలీస్ అధికారులని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవర్ యాక్షన్ చేసిన వారికి చట్టపరంగా సరైన గుణపాఠం చెప్తామంటూ పేర్ని నాని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. జరిగిన విషయం తెలుసుకుని వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి రజనీని ఫోన్లో పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. అయితే విడుదల రజనీని సపోర్ట్ చేసే విషయంలో పార్టీ మహిళా నేతలు కొందరు విముఖత చూపుతున్నారని వార్తలొస్తున్నాయి. మరోవైపు వైసీపీలో ప్రస్తుత పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా మాజీ మంత్రి విడుదల రజనీ చుట్టూ నెలకొన్న వివాదాలు, వాటిపై పార్టీలోని మహిళా నాయకురాల స్పందన పార్టీలో అంతర్గత విభేదాలు రాజుకుంటున్నాయనే చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల విడుదల రజనీ విషయంలో ప్రెస్ మీట్లు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నుండి మహిళా నాయకురాళ్లకు సందేహాలు వెళ్లినట్లు సమాచారం. అయితే దీనిపై కొందరు మహిళా నాయకురాలు అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు వైసీపీలో అంతర్గత పరిస్థితిని అద్దం పడుతున్నాయి. విడుదల రజనీ ఆమె అనుచరుడు చుట్టూ వివాదాలు చోటు చేసుకుంటున్న అరెస్టులు, ఆమెపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో విడుదల రజనీకి మద్దతుగా నిలిచేందుకు, ప్రభుత్వ చర్యను ఖండించేందుకు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయాలని వైసీపీ నాయకత్వం మహిళా నేతలను కోరినట్లు ప్రచారం సాగుతోంది. అయితే కొంతమంది మహిళా నాయకురాల నుండి దీనిపై ప్రతిఘటన వస్తున్నట్లు సమాచారం. మహిళా నేతల నుండి వ్యతిరేకత ఎందుకు వస్తుంది అని ఇప్పుడు చర్చ జరుగుతోంది. పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ప్రెస్ మీట్లు పెట్టడానికి మహిళా నాయకురాలు పలు కారణాలు చూపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. విడుదల రజనీ కోసం తామెందుకు ప్రెస్ మీట్లు పెట్టాలని, ఆమె తమ కంటే సీనియరా లేదంటే పార్టీ కోసం ఏదైనా గొప్ప పని చేస్తారా అని వారు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వైఫల్యాలు, ఇతర కీలక అంశాలపై ప్రెస్ మీట్లు పెట్టడం సమంజసమని, కానీ పోలీసులపై నిందలు వేయడం, అనుచరులపై కేసులు పెడితే బెయిల్ తీసుకోవచ్చని వాదించడం వంటి చవకబారు పనులు, చెత్త సబ్జెక్టులపై ఎందుకు స్పందించాలని వారు అంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా విడుదల రజనీ మరిదిని ఆధారాలు దొరకబట్టే అరెస్టు చేశారని, ఇలాంటి విషయాల్లో జోక్యాలు చేసుకోవడం పార్టీ పరువు తీయడమేనని కొందరు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కుట్టు మిషన్ల కుంభకోణం వంటి ప్రజా సమస్యలపై తాము స్పందించామని, అటువంటి ఇష్యూ ఆధారిత అంశాలపైనే ముందు ఉంటామని మహిళా నాయకురాలు పేర్కొంటున్నట్లు సమాచారం. కొంతమంది నాయకులు, ముఖ్యంగా వల్లభనేని వంశీ, విడుదల రజనీ, కొడాలి నాని, అంబట్టి రాంబాబు వంటి వారి వల్లనే పార్టీ నేడు ఈ పరిస్థితిలో ఉందని మహిళా నాయకురాలు భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు అంతర్గత అసంతృప్తిని సూచిస్తున్నాయి. విడుదల రజనీ లాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం పార్టీకి నష్టమని, జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని క్యాడర్ కోరుకుంటుంటే ఇలాంటి నాయకుల వల్లే డ్యామేజ్ అవుతోందని నేతలంతా భావిస్తున్నట్లు సమాచారం. అందుకే నేతల అరెస్టుపై క్యాడర్ లో స్పందన లేకపోవడానికి కారణమవుతోంది. ఈ విషయంలో అధిష్టానం ఆలోచించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం వైసీపీలో నెలకొన్న అంతర్గత వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. ఒకవైపు పార్టీ నాయకత్వం విడుదల రజనీని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుంటే, క్షేత్రస్థాయిలోని కొందరు మహిళా నాయకురాలు, క్యాడర్ ఆమె వ్యవహార శైలి, ఆరోపణలపై అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం విడుదల రజనీ ఒక్కరి వల్లనే కాదని, కొందరు ముఖ్య నాయకుల తీరుపై క్యాడర్ లో అసంతృప్తి ఉందని వస్తున్న వార్తలు పార్టీకి దీర్ఘకాలంలో నష్టం కలిగించే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత ఆరోపణలు, పోలీసు కేసుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలపై క్యాడర్ లో నిరాశ వస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఐక్యతను బలహీనపరచడమే కాకుండా ప్రతిపక్షాలకు విమర్శలు చేయడానికి ఆస్కారం
ఆస్కారం కల్పిస్తాయి. వైసీపీ అధిష్టానం ఈ అంతర్గత కలహాలను, క్యాడర్ మనోభావాలను ఎంత త్వరగా గుర్తించి పరిష్కరిస్తుందనే దానిపైన పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. లేని పక్షంలో ఈ అంతర్గత విభేదాలు పార్టీకి మరిన్ని సవాళ్లను సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో ఏదో ఒక కేసులో రజనీని అరెస్టు చేస్తారన్న వార్త అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో హల్చల్ చేస్తోంది. రజనీ కూడా నమోదైన ప్రతి కేసు మీద దృష్టి పెట్టారు. ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. తాను అరెస్ట్ అయితే మైలేజీ మాట అటుంచి పార్టీ శ్రేణుల్లో అభద్రతాభావం ఏర్పడుతోందని భావిస్తున్నారట. అరెస్టు చేయించేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తుంటే నియోజకవర్గంలో తన ఉనికిని చాటుకుంటూ పార్టీ శ్రేణులని కాపాడుకుంటూ మాజీ మంత్రి విడదల రజనీ పోరాటం చేస్తోందని వైసీపీ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. చూడాలి మరి వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందో, ఏం జరగబోతోందో. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.